ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పిగ్మెంటేషన్కి శాశ్వత పరిష్కారం కావాలి, స్కిన్ బ్రైట్గా అవ్వాలి, ట్యాన్ ఉన్న స్కిన్, డల్ ఉన్న స్కిన్ ఉన్న పలంగా బ్రైట్గా, గ్లోగా, అలాగే ఫెయిర్గా మారాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత వర్క్ అయిందని చెప్పేసి మీరే చెప్తారు. అంత సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. అసలు లేట్ చేయదండి, వీడియోకి అనేది వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ ఎవరికి వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో ఏంటో చూసేద్దాం రండి. ఈ రోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉందంటే పిగ్మెంటేషన్, బ్లాక్ స్పాట్స్, ట్యానింగ్. ఈ సమస్యలకి పరిష్కారం ఏదైనా ఉందని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క ప్రోడక్ట్తో మీ స్కిన్ మీద పిగ్మెంటేషన్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. అదే ఏంటంటే ఇది వచ్చేసి నూపాక్ అనమాట. స్కిన్ జీని వల్ల స్కిన్ బ్రైట్నింగ్ క్రీమ్ అండి. సో ఈ క్రీమ్ అయితే ఇలా ఉంటుంది. నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. సో దీంతో పాటుగా మనకి స్కిన్ జీని వల్ల బ్రైట్నింగ్ సోప్ అనమాట. సో ఈ రెండు కూడా కాంబో. వీటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. చాలామంది ఏంటంటే పిగ్మెంటేషన్ రాగానే భయపడుతూ ఉంటారు. ఈ పిగ్మెంటేషన్ తగ్గుతుందా తగ్గదా అని చెప్పేసి ఒక డిప్రెషన్లో అయితే మనం ఖచ్చితంగా ఉంటాం. మీకోసం నేను జెన్యున్గా చెప్తున్నాను, ఇది మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. స్కిన్ జీని వల్ల స్కిన్ బ్రైట్నింగ్ క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి రిఫైన్, రీన్యూ, రీజెనరేట్ అనమాట. సో ఇది మన స్కిన్ని చాలా అంటే చాలా బ్రైటన్ చేస్తుంది, స్కిన్ గ్లోగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. దీని గురించి మాట్లాడుకుందాం. దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ విధానం గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇది వచ్చేసి మన స్కిన్ని చాలా సాఫ్ట్గా, గ్లోగా, క్లియర్గా చేస్తుంది. మన స్కిన్ని మాయిశ్చరైజింగ్గా చేస్తుంది. చాలామంది ఏంటంటే మాయిశ్చరైజింగ్ కోసం ఒకటి, తర్వాత సన్ స్క్రీన్ ఒకటి ఇలా అప్లై చేస్తూ ఉంటాం కదా జనరల్గా. సో ఇదొక్కటి అప్లై చేస్తే చాలు, మన స్కిన్ని సాఫ్ట్గా, మాయిశ్చరైజింగ్గా చేస్తుంది. అలాగే మన స్కిన్ మీద ఉన్న డ్రైనెస్ని రిమూవ్ చేస్తుంది, డల్నెస్ని రిమూవ్ చేస్తుంది, ఫ్లాలెస్ అండ్ హెల్దీ స్కిన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. అంతేకాదండి, మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే మన స్కిన్ మీద ఉన్న వ్రింకిల్స్ని, ఫైన్ లైన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. అంతేకాదు, తర్వాత మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది, అంటే సూటబుల్ ఆల్ టైప్ స్కిన్స్ అనమాట. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, నో సైడ్ ఎఫెక్ట్ అనమాట. ఇది ఏంటంటే మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. నేను నిజం చెప్తున్నానండి, చాలామంది దీన్ని యూజ్ చేసి చాలా బాగుందన్న తర్వాత తెప్పించాను. అద్భుతంగా వర్క్ అవుతుంది. మీ స్కిన్ని ట్యానింగ్ నుండి, డల్నెస్ నుండి, పిగ్మెంటేషన్ నుండి, బ్లాక్ స్పాట్స్ నుండి, ఇన్నిటి నుండి ఇదైతే కాపాడుతుంది. ఇందులో ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఇందులో మనకి కోజిక్ యాసిడ్ ఉంది, గ్లూటోథయాన్ ఉంది, జింక్ ఆక్సిడెంట్ ఉంది, విటమిన్ B3 ఉంది, విటమిన్ C ఉంది, విటమిన్ B5 ఉంది, మిథైల్ ఆల్కఫైల్ ఉందన్నమాట, మాల్వా ఉంది, అలోవెరా ఉంది, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అనమాట, వైటనింగ్ ఆయిల్ ఉంది, విటమిన్ A ఉంది, విటమిన్ B6 ఉందన్నమాట, క్రీమ్ బేస్ అండి. సో ఇవన్నీ కూడా మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి, మన స్కిన్ని గ్లోగా చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతాయి. ఇంతకంటే ఏం కావాలండి. ఎప్పుడైనా సరే మనకి కోజిక్ యాసిడ్, గ్లూటోథయాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనం వాడే క్రీమ్స్లో. నేను చాలా వీడియోస్లో చెప్పుకున్నాను. దీన్ని యూజ్ చేయడం వల్ల మనం సూపర్ రిజల్ట్ అనేది చూడొచ్చు. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే, అంటే ఒక 2 వీక్స్ అనేది యూజ్ చేస్తే మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. దీన్ని బోత్ యూజ్ చేయొచ్చు అనమాట. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, గర్ల్స్ యూజ్ చేయాలనడానికి కూడా ఏం లేదు. అలాగే 2 వీక్స్ అనేది యూజ్ చేయండి రెగ్యులర్గా. మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మీరు చెక్ పెట్టేయచ్చు. మీకు హెల్దీ గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది, ఫెయిర్ స్కిన్ కూడా ఉంటుంది అనమాట. దీని యూజింగ్ తెలుసుకునే ముందు దీన్ని నేను కాంబో కింద అయితే తీసుకున్నాను. మనకు వచ్చేసి స్కిన్ జీని వల్ల బ్రైట్నింగ్ సోప్ అనమాట. సో ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి నానోకాజిక్ యాసిడ్ ఉంది, తర్వాత ఇథైల్ ఆస్కోబరిక్ యాసిడ్, అలాగే గ్లూటోథయాన్ అయితే ఉందన్నమాట. ఇది మన స్కిన్ని చాలా సూపర్గా చేస్తుంది. ఈ సోప్ అయితే స్మెల్ చాలా అంటే చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. ఈ సోప్ అయితే ఇలా ఉంటుంది. దీనికి పైన మనకి ఒక పేపర్ లాంటి కవర్ కూడా ఇస్తారు, అది నేను మీకు చూపించాను, క్లియర్గా చూడండి. సో ఇలా ఉంటుంది అనమాట. ఇది మనకి పపాయ కలర్లో అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది, స్మెల్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకైతే.
చూడడానికి బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. ఇందులో మనకి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పాను కదండి, కోజిక్ యాసిడ్ ఉంది, ఇథైల్ అబ్రిక్ యాసిడ్ ఉంది, గ్లూటాథైన్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా స్కిన్ బ్రైట్నింగ్కి హెల్ప్ చేస్తాయి, స్కిన్ని హైడ్రేటింగ్గా మాయిశ్చరైజింగ్గా చేయడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాదు మన స్కిన్ డ్రైనెస్ని డల్నెస్ని కూడా తగ్గిస్తాయి అన్నమాట. ఇది హైడ్రేటింగ్ స్కిన్ని ప్రొవైడ్ చేస్తుంది, హెల్దీ స్కిన్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన రింకిల్స్ని, అలాగే బ్లెమిషెస్ని, డార్క్ స్పాట్స్ని, పిగ్మెంటేషన్ని మనం తగ్గించుకోవచ్చు. ఇది వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. ఇది కూడా నో సైడ్ ఎఫెక్ట్ అనమాట. దీని యూజింగ్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఈ సోప్ని తీసుకొని నీట్గా మన ఫేస్ మీద రబ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం 2-3 మినిట్స్ అనేది ఫేస్ మీద జెంటిల్గా మసాజ్లా చేసుకోవాలి. అంటే మనం నార్మల్గా సోప్ని ఎలా యూస్ చేస్తామో అలానే 2-3 మినిట్స్ అనేది ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇది ఫుల్ బాడీకి అయితే యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నేను మీకు ఫేస్కు చూపించాలి కాబట్టి ఫేస్కు చూపిస్తున్నాను. దీన్ని మనం ఫేస్ వాష్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ సోప్ యూస్ చేయడం వల్ల మన టోటల్ స్కిన్ అనేది బ్రైట్గా మారుతుంది, హెల్దీగా గ్లోగా కూడా ఉంటుంది. ఫేస్ మీద రబ్ చేసుకున్న తర్వాత మీరు వాటర్తో వాష్ చేసుకోండి. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత నిజం చెప్తున్నాను, సూపర్ స్కిన్ అయితే మీకు కనబడుతుంది. మీ స్కిన్ అనేది గ్లోగా, క్లియర్గా, ఫేర్గా మారుతుంది. నిజంగా ఒక్కసారి దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుందండి, చాలా బాగుంటుంది. మీ స్కిన్లో డిఫరెన్స్ బిఫోర్కి ఆఫ్టర్కి మీరు చూడొచ్చు, చాలా క్లియర్గా తెలుస్తుంది. తర్వాత ఈ సోప్ని యూజ్ చేయడం అయిపోతుంది కదా, సో స్కిన్ అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం ఈ క్రీమ్ని యూజ్ చేయాలి. ఇది వచ్చేసి తెలుసు కదా మీకు, స్కిన్ బ్రైట్నింగ్ క్రీమ్ అనమాట. ఇది మనకి ఇలా ఉంటుంది, మనకి పిస్తా కలర్లో ఉంటుందండి. చెప్పాలంటే గ్రీన్ కూడా కాదు, ఇది పిస్తా కలర్లో ఉంటుంది. ఈ క్రీమ్ని మనం మన ఫేస్ మీద డాట్స్లా పెట్టేసుకోవాలి. డాట్స్లా పెట్టుకొని ఫేస్కి, నెక్కి పెట్టేసుకొని తర్వాత మనం దీన్ని స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యేటట్లు మసాజ్ చేసుకోవాలి. దీన్ని మనం మసాజ్ చేసుకొని అలా వదిలేస్తే చాలు. మన ఫేస్ మీద గ్రీజినెస్ కానీ, ఏదో అప్లై చేసిన ఫీలింగ్ కానీ అస్సలు ఉండదు. దీని స్మెల్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. అలాగే దీన్ని మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అనమాట. దీన్ని నైట్ క్రీమ్లా యూస్ చేసి మార్నింగ్ చూసుకోండి మీ ఫేస్ అనేది ఎంత బాగుంటుందో. దీన్ని అప్లై చేసిన తర్వాత మనం నైట్ అంతా అలా పడుకోవచ్చు, మార్నింగ్ అనేది వాష్ చేసుకోవచ్చు మన ఫేస్ అనేది. ఇలా మీరు రెగ్యులర్గా 2 వీక్స్ అనేది చేస్తే మీ ఫేస్ మీద ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా చెక్ పెట్టచ్చు. చాలామంది ఏదైనా ఒక మంచి పిగ్మెంటేషన్కి క్రీమ్ సజెస్ట్ చేయొచ్చు కదా, సోప్ సజెస్ట్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఈ 2 ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు. ఈ ప్రోడక్ట్ వందల మంది, వేల మంది యూజ్ చేసిన ప్రోడక్ట్ అనమాట, అంత బాగుంది. ఈ క్రీము సోపు ఎన్ని యాప్స్లో ఉంటే అన్ని యాప్స్ లింక్స్ అనేది నేను కింద ఇచ్చి ఉంటాను డిస్క్రిప్షన్లో. మీషోలో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది, అమెజాన్లో ఉంది. సో నేను వీళ్ళ వెబ్సైట్ నెంబర్ కూడా ఇస్తాను, వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.